నీట్ పేపర్ వరుస లీకేజీలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు పోరాటం కొనసాగుతుందని సిపిఐ పట్టణ కార్యదర్శి రంగన్న తెలిపారు. చలో పార్లమెంట్ కార్యక్రమంలో విద్యార్థులపై దాడిని నిరసిస్తూ ఎమ్మిగనూరు పట్టణంలో సోమప్ప సర్కిల్లో సిపిఐ పార్టీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. బాధ్యత వహించాలని చెప్పి ఏదైతే దేశవ్యాప్తంగా 20 లక్షల మంది సంసిద్ధమైనటువంటి ఈ యొక్క నీట్ పేపర్ లీకేజ్ వల్ల దేశవ్యాప్తంగా 20 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. దాదాపు 1.35 లక్షల కోట్ల రూపాయలు వృధా అయింది. లేదా కోచింగ్ సెంటర్లకు సంబంధించి దాదాపు 1,40,000 కోట్ల రూపాయలు ఇవాళ వెచ్చించి కోచింగ్ సెంటర్లు లాభమైనటువంటి సందర్భంలో ఏదైనా బాధ్యత ఉన్నటువంటి కేంద్ర విద్యాశాఖ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ నువ్వు నైతిక బాధ్యత వహిస్తూ స్వచ్ఛందంగా తన యొక్క మంత్రి పదవి నుంచి కూడా తొలగాలని చెప్పి ఇవాళ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో ఇవాళ రాస్తారోకో చేస్తున్నాం. ఇవాళ రాష్ట్ర ప్రధానమంత్రి ఉన్నాడు, ఆయనకి నోరు ఉందా నోరు లేదనే విషయం ఇవాళ మాకు స్పష్టంగా అర్థం కావడం లేదు. ఎందుకంటే ఈ దేశంలో పెద్ద ఎత్తున లీకేజీ పెద్ద ఎత్తున అన్ని సంఘాలు పెద్ద ఎత్తున ఊవెత్తున ఎగిసిపడే విధంగా ఆందోళన చేస్తున్నా 20 మంది విద్యార్థులు ప్రాణాలు పోగొట్టుకున్నప్పటికి కూడా కనీసం వేలాది మంది ఇవాళ రోడ్లోకి వచ్చి ఆందోళన చేస్తున్నా మొన్నటి రోజు ఉన్నటువంటి ఢిల్లీ నగరంలో సంబంధించి కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళు కూడా నైతిక బాధ్యత విద్యాశాఖ మినిస్టర్ వహించి తక్షణమే క్యాబినెట్ని తొలగించాలని చెప్పి చలో పార్లమెంటుకు ఆందోళన పిలిపిస్తే శాంతియుతంగా నిరసన చేసిన వాళ్ళపైన నరేంద్ర మోడీ సర్కార్ మీ ప్రతాపం చూసి విచక్షణ రహితంగా లాఠీ చార్జ్ చేసి గాయపరచడం ఏమైనా మీకు బుద్ధి ఉందా అని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని ఇవాళ మేము అడగడం జరుగుతుంది. భావి భారత పౌరులపైన మీ ప్రతాపమా? ఇది కరెక్ట్ కాదు. మీ ప్రతాపం నరేంద్ర మోడీ గారి ప్రతాపం ఏమని ఉంటే విదేశాల్లో దాగినటువంటి 20 లక్షల కోట్ల రూపాయలు నేను వెలుగు తీస్తాను, నేను మొగోడిని అని చెప్పినటువంటి నరేంద్ర మోడీ గారు మీరు 12 ఏళ్ళైంది నల్లధనాన్ని తీసుకురాలేదని చెప్పి దాని మీద మీ ప్రతాపం చేయండి. అదేవిధంగా సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు మేము భర్తీ చేస్తామని చెప్పావు, ఎక్కడ భర్తీ చేస్తావు? వాటిపైన మీ పౌరుషం చూపించండి. ఆ విధంగా ఇవాళ ధరలు విపరీతంగా పెరిగాయి, దేశంలో అవినీతి పెరిగింది, దోపిడీ ధరలు ఇవాళ అంబానీ అదాని లాంటి వాళ్ళు దోచుకు తింటున్నారు. వాళ్ళ పైన ప్రతాపం చూపించాల్సినటువంటి మీరు ఇవాళ ప్రశ్నించే విద్యార్థులపైన విద్యార్థుల హక్కులపైన మీరు ముప్పేట దాడి చేయడం అంటే ఈ ప్రభుత్వం కేంద్రంలో ఉందా? ఈ ప్రభుత్వం ఏమైనా అస్థిరపరిచిందని చెప్పి సందర్భంగా నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. కాబట్టి గత 25 రోజుల నుంచి ఢిల్లీ నగరంలో సామాజిక ఉద్యమ నేత అదేవిధంగా గొప్ప సైంటిస్ట్ సోనామ్ చుంగ్వాక్ సంబంధించినటువంటి వారు ఈ దేశ భద్రత లేదు, ఈ దేశ విద్యార్థుల భవిష్యత్తు లేదు, ఈ ఏదైతే లీకేజ్ చేశారో ఆ బాధ్యులపైన చర్య తీసుకోవాలని చెప్పి ఆయన 25 రోజుల నుంచి కూడా నిరాహార దీక్ష ఢిల్లీలో చేస్తున్నప్పటికీ కూడా నరేంద్ర మోడీ ఒక్క ప్రకటన చేయడం కానీ విద్యాశాఖ మంత్రి కానీ కనీసం ప్రకటన చేయకపోవడం అంటే సిగ్గు అని చెప్పి సందర్భంగా నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని మేము ఇవాళ విమర్శిస్తున్నాం. కాబట్టి నరేంద్ర మోడీ గారు మన లాఠీ చార్జ్ సంబంధించిన వాటిపైన బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర కాదు రాజీనామా చేయాల్సిందే, ఈ దేశ ప్రధానమంత్రి రాజీనామా చేయాలని చెప్పి సిపిఐగా మేము డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి భవిష్యత్తులో ఇప్పటికైనా మీరు ఆలోచించాలి. ఈ యొక్క విద్యాశాఖ మినిస్టర్ సంబంధించినటువంటి ధర్మేంద్ర ప్రధాన్ తన క్యాబినెట్ నుంచి స్వచ్ఛందంగా తొలగించకపోతే ఈ దేశం ఊవెత్తున ఎగిసిపడే ఉద్యమాలకు తెర లేపుతుందని చెప్పి సందర్భంగా మోడీని హెచ్చరిస్తున్నాం. కాబట్టి భవిష్యత్తులో ఏ పరీక్ష లీకేజ్ అయినా వారిపై చర్యలు తీసుకోవాలి. మోడీ అధికారంలోకి వచ్చినటువంటి దాదాపు 12 ఏళ్ల కాలంలో 150 సార్లు వివిధ ఎంట్రన్స్ పరీక్షలు లీక్ అయ్యాయని చెప్పి సందర్భంగా మేము చెప్పడం జరుగుతుంది. కాబట్టి మోడీ గారు తక్షణమే మీరు స్పందించాలి. మీకు నోరుంది, నోట్లో పళ్ళు ఉన్నాయి, నోట్లో నాలుగుంది, మీరు మాట్లాడాలని చెప్పి వాళ్ళ కమ్యూనిస్టు పార్టీ మేము డిమాండ్ చేస్తాం. లేని పక్షంలో కేంద్ర ప్రభుత్వం పైన భవిష్యత్తులో అన్ని పార్టీలు ముక్త కంఠంగా పోరాటం కొనసాగిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ నా పేరు రంగన్న, సిపిఐ పట్టణ కార్యదర్శి.